వెల్కమ్ టు స్పాట్లైట్ ఎపిసోడ్ 1 పార్ట్ 2. నువ్వు పార్ట్ 1 చూడలేదంటే డూ చెక్ ఇట్ అవుట్. సో పార్ట్ 2 ఈజ్ అబౌట్ ద మూవీ జంపు జిలానీ. ఎస్, నేను అన్ని మూవీస్ గురించి మాట్లాడతాను, బట్ హైయెస్ట్ రీవాచ్ చేసింది నేను జంపు జిలానీ మూవీని. సో దాని నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బేసిక్ ప్లాట్ అర్థం చేసుకుందాం. అల్లరి నరేష్ దీంట్లో డబల్ యాక్షన్. ఒకడేమో దొంగ, ఒకడేమో చాలా మంచి బుద్ధివంతుడు. ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటాడు, వాళ్ళది ఒక యాన్సిస్ట్రల్ హోటల్ ఉంటుంది విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రన్నింగ్. మాధవి అనే ఒక హీరోయిన్ వస్తుంది యాజ్ ఎ ఫుడ్ ఇన్స్పెక్టర్. తను హోటల్ని క్లోజ్ చేద్దాం అనుకుంటా ఉంటుంది. మన థీఫ్ అయిన అల్లరి నరేష్ అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న మర్దలకి లైన్ వేస్తుంటాడు. ఆ తాత ఏమో మర్దల్ని మన బుద్ధివంతుడైన అల్లరి నరేష్కి ఇస్తాం అనుకుంటాడు. ఈ యాంగిల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఇదే వరల్డ్ లో ఒక గోల్డ్ బిజినెస్ మ్యాన్ తన డబ్బులంతా డైమండ్స్ లా కన్వర్ట్ చేసుకొని ఒక ఫోన్ కేసు వెనకాల పెట్టుకుంటాడు. ఆ ఫోన్ కేసు ఏమో చాలా డమ్ ఉన్నోడికి ఇచ్చిన అనుకో, వాడు దాన్ని సేఫ్ గా పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలియదు కదా అవి డైమండ్స్ అని. ఒకటికి ఇస్తే ఆడు ఒక ప్రాస్టిట్యూట్కి ఇచ్చేస్తాడు. అక్కడ నుంచి అది కానిస్టేబుల్కి వెళ్ళిద్ది. అక్కడ నుంచి పేకాటలో మన థీఫ్ అల్లరి నరేష్ అయిన వాడు గెలుచుకుంటాడు. ఆ హోటల్ అనే కాన్ఫ్లిక్ట్ ని కూడా చాలా స్మూత్ గా సాల్వ్ చేశారు. దట్ యూత్ ని అట్రాక్ట్ చేయాలి, హెల్తీ ఫుడ్స్ పెట్టాలి వాళ్ళకని పబ్ లాగా చేసి. సో దట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. యాజ్ సూన్ యాజ్ హోటల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దో మాధవిని వాళ్ళ ఊరోళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు బుద్ధివంతుడుగా ఉన్న మన అల్లరి నరేష్ క్యారెక్టర్ ఊరికి వెళ్ళి తనని లేపుకొని రావాలి. అక్కడికి వెళ్ళి చూస్తే అందరు ఫ్యాక్షనిస్ట్ ఫైట్స్ అలా ఉంటుంది. కానీ మూవీలో పోసాని గారు వస్తారు, చాలా కామెడీ ఉంటుంది. ఆ మొత్తం ట్రాక్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. అక్కడ కూడా ఎలక్షన్స్ నడుస్తాయి. అక్కడ మన బుద్ధివంతుడైన అల్లరి నరేష్ సజెషన్స్ ఇచ్చే ఎలక్షన్స్ గెలిపించడం, అక్కడ నుంచి మాధవిని లేపుకొని ఇక్కడికి రావడం. అట్ ది ఎండ్ క్లైమాక్స్ ఎంత బాగా ఇంటిగ్రేట్ చేశారంటే ఆ బిజినెస్ మ్యాన్, పోలీసు, వీళ్ళు, ఆ ఊరు నుంచి వచ్చిన పోసాని గారు, క్లైమాక్స్ లో ఆ ఫోన్ గురించి అందరు కొట్లాడుతుంటారు. ఇలాంటి ప్లాట్స్ వినడానికి చాలా సింపుల్ గానే ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేయడానికి వాసిపోద్ది. డబుల్ యాక్షన్ చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, ఆ హోటల్ ప్రాబ్లమ్ ని స్మూత్ గా సాల్వ్ చేయాలి. అక్కడ నుంచి స్మూత్ గా ఊరు ప్రాబ్లమ్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఊరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. అక్కడ నుంచి ఈ డైమండ్స్ కాన్ఫ్లిక్ట్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ రావాలి. అవన్నిటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వాళ్ళ ఈగో స్క్రీన్ ప్లేలో ఎలా వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టింది, క్యారెక్టరైజేషన్స్ బిల్డ్ చేయాలి. ఇవన్నిటికి ఒక లూబ్రికెంట్ ఉంటుంది కదా, ఆ లూబ్రికెంటే హ్యూమర్. అవన్నీ చేయడమే చాలా హార్డ్. అంటే అవన్నీ చేసుకుంటా, దట్ టు విత్ హ్యూమర్, అందరినీ నవ్వించుకుంటా ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ స్టోరీ, ఆల్ ద బీట్స్ ఆఫ్ స్టోరీని కంప్లీట్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒకవేళ మీరు ఈ మూవీ చూడలేదంటే డూ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ చూసినా ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ ఎ రీవాచ్.